డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దోషులు వెంటనే, దోషులు వెంటనే, దోషులు వెంటనే. అంబేద్కర్ జయంతి పూట శంకవరం గ్రామంలో చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే భారత రాజ్యాంగ నవమార్త అంబేద్కర్కి ఆ రోజున చాలా అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అది కావాలని కక్షపూర్తంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి చాలా అవమానపరిచారు. మా దళితుల మనోభావాన్ని చాలా దెబ్బతీసే విధంగా ఆ రోజున జరిగిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఎస్పీ గారు వచ్చి 24 గంటల్లో దోషుల్ని మేము శిక్షిస్తాము, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అలాగే ప్రతి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అక్కడ ఉన్న కమిటీ వారందరూ కూడా ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా దళితులందరూ కూడా ఏకదాటిపై ముందుకు వెళ్ళాలని, అలాగే శంకవరం గ్రామానికి ఈ రోజున మా పిఠాపురం అగ్రహారం తరపు నుండి వారికి మద్దతు తెలియజేస్తున్నాం. తప్పకుండా దోషులను శిక్షించే వరకు మా ఉద్యమం చేపడతాము. మేము అందరం కూడా మద్దతుగా నిలబడతాము. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను వదిలే ప్రసక్తే లేదు. మీకు నిజంగా దమ్ముంటే రాత్రులు 3 గంటలకి బళ్ళు వేసుకుని తిరగటం కాదు, పగల మేము అందరం కూర్చుంటాం. మీకు ఏమాత్రం దమ్ముంటే కనుక ఆ రోజు మా ఎదురుకుంటా వచ్చి వేసి దమ్ము చూపించండి. అప్పుడు మేమేటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, మా దళితులు ఏంటన్న సంగతి మేము తెలియపరుస్తాం. మా ఎదురుగుంటా చేయలేని పనులు దొంగచాటుగా రాత్రులు బళ్ళు వేసుకుని కనబడకుండా చేసే కార్యక్రమాలు చేయొద్దని అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లాలని ఈ పత్రికా సమావేశంలో మాట్లాడటం జరుగుతుంది.